హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుప్పెడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మను ఎవరో కాదు, తన కన్న కొడుకని మను అలానే రిషి ఇద్దరు కూడా సొంత అన్నదమ్ముళ్ళని అసలు నిజాన్ని తెలుసుకున్న మహేంద్ర. షాక్ లో దేవి అని శైలేంద్ర. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది, అసలు నిజంగానే మను మహేంద్రకు పుట్టిన కొడుకేనా, అసలు మహేంద్ర ఎలా నిజాన్ని తెలుసుకున్నాడు అని చెప్పేసి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటి వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఇక మహేంద్ర అయితే అసలు అనుపమ భర్త ఎవరో తెలుసుకోవాలి, అసలు మనో కన్న తండ్రి ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్న టైంలోనే అనుపమ పెద్దమ్మ ద్వారా అసలు నిజాన్ని తెలుస్తుంది నాకు అని చెప్పేసి నిర్ణయించుకున్న మహేంద్ర అయితే అనుపమ వాళ్ళ పెద్దమ్మని నిలదీయటం అయితే జరుగుతుంది. దాంతో చేసేదేమీ లేక మహేంద్ర ఒక్కసారిగా నిలదీయడంతో అసలు నిజాన్ని మొత్తాన్ని కూడా మహేంద్ర ముందు బయట పెట్టేస్తుంది అనుపమ వాళ్ళ పెద్దమ్మ. నిజాన్ని తెలుసుకున్న మహేంద్ర అయితే ఆనందానికి అవధులే ఉండవు. మనోని కలవడానికి ఆగమేఘాల మీద మహేంద్ర అయితే వస్తూ ఉంటాడు. మరో పక్క చూసుకుంటే వసుధర కూడా మనో కోసం అటు ఇటు చూస్తూ వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉన్న క్రమంలోనే ఒక చోట మనో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. వస్తార వెంటనే మనోని చూసి మనో దగ్గరికి వెళ్లి మనో గారు అని చెప్పేసి పిలవగానే మనో మాత్రం ఏమి మాట్లాడకుండా అటువైపు తిరిగి మౌనంగా కూర్చుంటాడు. వెంటనే వస్తారైతే నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. ఉప్మ మేడమే ఆవేశంలో అలా చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఉప్మ మేడం తరపున నన్ను క్షమించండి. మీదట మీరు కాలేజ్కి రాను అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అసలు అలా మాట్లాడవద్దు. కాలేజ్కి కంపల్సరీగా రావాలి అని చెప్పేసి అంటూ వస్తారా చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది. వస్తారా మాటలకి మను అయితే కరిగిపోతాడు. మేడం మీరెందుకు బాధపడుతున్నారు, అసలు బాధపడాల్సిందే నేను. అతో చెంపదెబ్బ కొట్టించుకున్నది అలానే కాలేజ్ నుంచి వెళ్ళిపోమని చెప్పింది నన్ను కదా, నేను కదా బాధపడాలి అని చెప్పేసి అంటూ మనం బాధపడుతూ ఉంటే ఇక వెంటనే వస్తారా చూడండి మనో గారు, ఆవేశంలో ఏదో అనుపమ మేడం అలా చేశారు, కాకపోతే అనుపమ మేడం ఎవరో మీకు తెలుసు కదా, మీ కన్న తల్లి. మీరే అన్ని అర్థం చేసుకోవాలి. ఆవేశంతో ఇలా డెసిషన్ తీసుకుని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది. అనుపమ మేడం చాలా మంచి వాళ్ళు, మీకు తెలుసు కదా అని చెప్పేసి వస్తారా అని మనోతో మాట్లాడుతూ ఉంటే ఆ విషయం నాకు కూడా తెలుసు అని చెప్పేసి మనో అయితే తన మనసులో అనుకుంటాడు. సారీ మేడం, మీరేం చెప్పి నన్ను అసలు కన్విన్స్ చేసినా సరే ఇక మీదట నేను కాలేజ్కి రావాలి అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవడం లేదు. నేను రేపే ఫారెన్ వెళ్ళిపోతున్నాను, ఎవరికి కూడా కనిపించను, దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతానని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాడు. మాటలకు వస్తారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మనో గారు మీరు మాత్రం అసలు అలా మాట్లాడవద్దు, ఇప్పటి వరకు నాకు అసలు సపోర్ట్ గా ఉన్నది మీరొక్కలే. మీరే అన్నారు కదా ఎలాగైనా సరే నా రిషి సార్ని వెతుకుతాను, రిషి సార్ తిరిగి వచ్చే వరకు నేను మీకు సపోర్ట్ గా అండగా నిలబడతాను అని చెప్పేసి అంటే అంత మాట ఇచ్చి అండగా నిలబడిన మీరు మధ్యలో నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది. రిషి సార్ నేను అసలు ఎలా తీసుకుని రావాలి, నేను ఒక్కదాన్ని నేను అసలు ఆయన వెతకగలనా, అసలు ఎక్కడున్నారు, ఏం జరిగింది అని చెప్పేసి అన్ని తెలుసుకోవాలి అంటే నాకు ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి కదా, మీరైతేనే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మనో గారు. మమ్మల్ని క్షమించండి, మీరు మళ్ళీ కాలేజ్కి రావాలి చెప్పేసి అంటూ వస్తారా అయితే మనోని ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక వస్తారా మాటలకు మనో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రిషి సార్ తిరిగి వచ్చేంత వరకు రండి, ఒకవేళ రిషి సార్ తిరిగి వచ్చిన తర్వాత ఉండాలి అనుకుంటే ఉండండి, లేకపోతే వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే వెళ్ళిపోండి, మీ ఇష్టం. అప్పుడు మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. ఒక్క విషయంలో మీరు నాకు హెల్ప్ చేయాలి, నాకు తోడుగా ఉండాలి అని చెప్పేసి వస్తారా ఎంతగానో మనోని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. వస్తారా మాటలకి మనో ఆలోచిస్తాడు. నేను అనుపమ మేడంతో మీకు సారీ చెప్పిస్తానని చెప్పేసి వస్తారా మనోతో అంటే ఇది మేడం ఎవరి క్షమాపణలు నేను కోరుకోవాలి అని చెప్పేసి అనుకోవడం లేదు అని అంటూ మరో వస్తారా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే సడన్ గా మహేంద్ర అయితే వస్తారాకైతే కాల్ చేస్తాడు. వస్తారా మనో ఏమన్నా నీకు కనిపించాడా అని చెప్పేసి మహేంద్ర అడగడంతో నేను మనో గారి దగ్గరే ఉన్నానని చెప్పేసి వస్తారా అనడంతో ఇక్కడున్నారు లొకేషన్ పెట్టండి అని చెప్పేసి మహేంద్ర అడగడంతో వెంటనే వస్తారా లొకేషన్ అయితే పెడుతుంది. అమ్మ మను, అన్న మనో ఎక్కడున్నావురా, నేను నీకోసం వచ్చేస్తున్నాను, నీ నాన్న నీ దగ్గరికి తిరిగి వస్తున్నాడు చెప్పేసి అంటూ మహేంద్ర తన మనసులో చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటాడు. మనో గురించి ఆలోచిస్తూ వెంటనే బయలుదేరిన మహేంద్ర అయితే వస్తారా మనో ఎక్కడున్నారో అడ్రస్ చెప్పడంతో అక్కడికైతే వచ్చేస్తాడు. ఇక మహేంద్రని చూసిన వస్తారైతే మావయ్య వచ్చేసారా, కనీసం చెప్పండి, ఫారెన్ వెళ్ళిపోతానని చెప్పేసి అంటున్నారు, కాలేజ్ కి రమ్మని మీరైనా చెప్పండి. అసలు ఎంతగా రిక్వెస్ట్ చేసినా సరే మనో గారు ఎటువంటి సమాధానం నాకు చెప్పడం లేదని చెప్పేసి జరిగిందంతా కూడా వస్తారైతే మనోకైతే మహేంద్రకైతే చెప్తూ ఉంటుంది. ఎందుకు రాడమ్మా, నా కొడుకు తప్పకుండా వస్తాడు అని చెప్పేసి మహేంద్ర అనడంతో ఆ మాటలకి మనోతో సహా వస్తారా ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఒక్కసారిగా మహేంద్ర మనో దగ్గరికి వచ్చి మనోని హక్ చేసుకుని నాన్న మనో మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా, రిషిని తిరిగి తీసుకొస్తాను అని చెప్పేసి నాకు మాట ఇచ్చి నాతో అన్నావు కదా, తమ్ముడు లాంటి వాడు రిషి, శత్రువులందరినీ కూడా అడ్డుకొని ఇంతకాలం మాకు అండగా నిలబడ్డావు, వెళ్ళిపోతావా మమ్మల్ని వదిలేసి నన్న మనో చెప్పు అని చెప్పేసి అంటూ కొడుకుగా మహేంద్ర అలా మాట్లాడుతూ ఉంటే మనో మాత్రం అలానే చూస్తూ ఉంటాడు. సరే అసలు మీరేం మాట్లాడుతున్నారు, ఇందాకటి నుంచి ఏదో మనం మీ కన్న
కొడుకులాగా మీరు అలా మాట్లాడుతున్నారేంటి చెప్పేసి అంటూ మనో వస్తారా ఇద్దరు కూడా మహేంద్రని అడగడంతో ఇక వెంటనే మహేంద్ర ఏం లేదు మనో నేను చూస్తుంటే నా కొడుకులాగా అనిపిస్తుంది విషయంతో నువ్వు కూడా నాకు కొడుకు లాంటి వాడివి అని చెప్పేసి అంటూ మహేంద్ర అంటూ మనోనైతే కౌగిలించుకుంటాడు. ఇక వెంటనే మహేంద్ర తన దగ్గర ఉన్న కడియాన్ని మనో చేతికైతే వేస్తాడు. ఇది నా కొడుకు ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. నీలో నేను నా కొడుకుని చూసుకున్నాను. నాకు రిషి అయినా నువ్వేనా ఇద్దరు ఒక్కడే కడియాన్ని మనో చేతికైతే వేసి మనోనైతే కౌగిలించుకుంటాడు మహేంద్ర. ఇక ఇదంతా చూస్తున్న వస్తారైతే ఏంటి మావయ్య మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే మహేంద్రకైతే వాళ్ళ పెద్దమ్మ మాట్లాడిన మాటలు అన్ని కూడా గుర్తొస్తాయి. నీకు ఈ నిజాలన్నీ చెప్పానని మహేంద్ర నువ్వు మాత్రం ఎవరికి కూడా చెప్పకుండా నీలోనే దాచిపెట్టుకోవాలి. తెలియాల్సిన సమయం వస్తే అందరికీ తెలుస్తాయి అని చెప్పేసి అనుపమ పెద్దమ్మ వాళ్ళ మాట్లాడిన ఆ మాటలు మహేంద్ర గుర్తు తీసుకొని ఏం లేదులే వదిలేసేయమ్మ వస్తారా అయినా సరే నా కొడుకులాగా రిషి మనం ఇద్దరు కూడా కొడుకులు ఉంటే ఆ తల్లిదండ్రులకు ఆనందమే కదా. నాకు కూడా అలానే అనిపించింది. తండ్రిగా నేను నిన్ను ప్రాధాయపడుతున్నాను మనం నా కొడుకుని రిషిని ఎలాగైనా సరే నువ్వు తిరిగి తీసుకుని రావాలి అని చెప్పేసి అంటూ మహేంద్ర అయితే మన చేతులను అయితే గట్టిగా పట్టుకుంటాడు. సార్ మీరు నన్ను అసలు అంతగా రిక్వెస్ట్ చేయాల్సిన పని లేదు. తప్పకుండా ఎలాగైనా సరే రిషి సార్ ఎక్కడున్నా సరే ఆయన వెతికి తిరిగి తీసుకొని మీ చేతుల్లో పెట్టేస్తాను. నీకు మాట ఇస్తున్నాను సరేనని చెప్పేసి అంటూ మన అయితే మహేంద్రకి అయితే మాట ఇవ్వడం జరుగుతుంది. మనం మాట ఇవ్వడంతో వస్తారా మహేంద్ర ఆనందానికి అవధులే ఉండవు. అలా మహేంద్ర మనో వస్తారా ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్న టైంలోనే సడన్ గా అక్కడికైతే మనో కోసం ఎంక్వైరీ చేయడానికి వచ్చిన శైలేంద్ర అయితే ఆ మాటలన్నీ విని ఆశ్చర్యపోతాడు. ఈ మనోకడికి బాబాయ్కి ఏంటి సంబంధం? బాబాయ్ ఎందుకు అసలు కన్న కొడుకులాగా అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నాడు? అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య? అసలు ఈ మనో ఎవడో అసలు నిజాన్ని తెలుసుకోవాలి. వీడి కన్న తండ్రి ఎవడో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ మహేంద్ర అయితే తన నిర్ణయాన్ని మొత్తాన్ని కూడా దేవ్యానికి చెప్తారు. సరత్న రాబోయే మనకు ఇప్పుడంతా మనం చూస్తున్న అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. మనం ఎవరో కాదు మహేంద్ర కొడుకే అన్న నిజాన్ని మహేంద్ర అయితే తెలుసుకోబోతున్నాడు. ఎలానే జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఇవ్వడం తప్పకుండా లైక్ చేయండి. కామెంట్లో ఈ సీరియల్ పై మీ అభిప్రాయం తెలియజేయండి. ఛానల్ ఇప్పుడంతా మన సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కదా మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.